హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే ఈరోజు టమోటాలతో ఊరగాయ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఇది ఎండబెట్టి పెట్టే ఊరగాయ కాదండి. ఇది మామూలుగా మనం మిక్సీ పట్టి ఒక 1 మంత్ వరకు చెడిపోకుండా ఉంటుంది. కాబట్టి ఎర్రగా ముందు టమోటాలు చూస్తే చాలామందికి ఊరగాయ చేసుకోవాలని ఇష్టం ఉంటుంది. ఇదంతా నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నాను. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా టమోటాలన్నీ. అందులోనే కడాయి పెట్టుకొని మెంతులు 2 స్పూన్స్, ఆవాలు 3 స్పూన్స్ వరకు ఆయిల్ లేకుండా వేయించేసుకోవాలండి. ఇది మెత్తగా మనము పౌడర్ చేసి పెట్టుకోవాలి. చాలామందికి బయట కూడా ఆవపిండి మెంతిపిండి దొరికితే అదైనా 1 స్పూన్ వరకు వేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే నేను సడన్గా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మనం బయటికి పోయి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే నీట్గా ఇలా వేయించేసుకునేసి మనం పౌడర్ చేసి పెట్టుకోవచ్చండి. చూడండి, ఎర్రటి టమోటాలు చూస్తుంటేనే పచ్చడి ముందుగా తినేయాలనిపిస్తుంది ఎవరికైనా కూడాను. నాకైతే టమోటా ఊరగాయ అంటే మా ఇంట్లో చాలా మంది ఇష్టం అండి. పిల్లలకి కూడాను చాలా ఇష్టంగా తింటారు. ఇలా టమోటాలన్నీ కట్ చేసి పెట్టేసుకొని మిక్సీలో ముందుగా పచ్చి టమోటాలే గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఊరగాయ. పిల్లలు కూడా తింటారండి, ఈజీగా ఉంటుంది. మనకు కాకపోతే ఇలా మిక్సీలో వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. లేకపోతే మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈజీగా ముక్కలు కనపడకుండా పేస్ట్ అయిపోతాయండి. ఇలా అయినా మనం మిక్సీ పట్టేసుకొని చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను. ఇంట్లో మనం ఏదన్నా పచ్చడి చేయాలనుకున్నప్పుడు ఈజీగా ఉంటుందండి ఈ ఊరగాయ చేసుకోవడం వల్ల మనకి. అలాగే కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. చూడండి, టమోటా ప్యూరీ అంతా నేనైతే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఆవు పిండి మెంతి పిండి కూడా వేయించి మిక్సీ పట్టేసుకున్నానండి. ఆవాలు మెంతులు మీకు బయట దొరికేట్లుంటే చెప్పాను కదండి, అలా బయటన్నా తెచ్చేసుకోవచ్చు. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే టమోటా ఊరగాయ కాబట్టి ఇది. ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేయాలండి. బాగా హీట్ ఎక్కాక మనం ఆవాలు వేసేసుకుందాము. చాలామంది ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటలు మీకు ముందు చూపిస్తూ ఉంటానండి. ఆవాలు వేసుకున్నానండి ఒక 2 స్పూన్స్ వరకు. మన క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి టమోటాలు ఒక 2 స్పూన్స్ వరకు ఆవాలు వేసుకోవచ్చు. అలాగే ఎండుమిర్చి అండి, ఒక 2-3 ఎండుమిర్చి గిల్లి వేసేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మనం ఇడ్లీలోకి దోశల్లో కూడా తినచ్చండి, ఎందుకంటే మనం పేస్ట్ చేసేస్తాం కాబట్టి మనకు అడ్డుపడదండి. అలాగే ఇంగువండి, ఒక 1/2 స్పూన్ ఇంగు వేసుకోవాలి, 1/2 స్పూను. ఇది బాగా చిటపట అనేంత వరకు వెయిట్ చేస్తాము. దయచేసి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఆవాలు చిట్లేంత వరకు వెయిట్ చేసేసి మనం టమాటా ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, పచ్చి టమోటాలే మనం మిక్సీలో వేసుకొని ఇందులో పేస్ట్ అయ్యాక మనం ఇందులో వేసేసుకుందాము. మా ఇంట్లో అయితే చాలామందికి టమాటా ఊరగాయ అంటే చాలా ఇష్టం అండి. చూడండి, ఇలా మనము నిదానంగా కొద్దిగా వేసేసుకోవాలండి. అలా అంతా వేసేసుకొని మనం కలుపుకోవాలండి. ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసేంత వరకు మనం ఇది బాగా ఉడకనివ్వాలి. నాకైతే ఒక 3/4 గంట వరకు టైం పట్టింది. బాగా ఉడకపోతే ఊరగాయ అనేది చెడిపోతుందండి మనకి. చూడండి, ఇలా బాగా కలుపుకునేసి మనం మూత పెట్టేసుకోవాలి. కనీసం 3/4 గంట వరకైనా మనకి ఊరగాయ అనేది బాగా ఉడకాలండి. ఉడికితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే మూత పెట్టేస్తున్నాను. కాసేపు అయ్యాక ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ అనేది ఇంకా రాలేదండి, ఇంకా వాటర్ అనేది ఉంది దాంట్లో. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేయాలి. వస్తేనే మనకు ఊరగాయ అయినట్టు లెక్క. చూడండి, ఇంకా ప్యూరీ కూడా బాగా ఉడకాలండి. అప్పుడే మనకు ఊరగాయ అనేది చెడిపోకుండా ఉంటుంది.
కాసేపు మళ్ళీ మూత పెట్టేసి అలా చెక్ చేస్తూ ఉండాలండి, మనం అలాగే వదలకూడదు. అలాగే చింతపండు అండి, నిమ్మకాయ సైజు కన్నా కొద్దిగా ఎక్కువ చింతపండు యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాల్లో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల కాస్త లేట్ అవుతుందండి, కాబట్టి మనం చాలాసేపు ఉడికించుకుంటేనే బాగా ఉంటుంది ఊరగాయ మనకి. చింతపండు కూడా ఇలా వేసేస్తే అదే ఉడికిపోతుందండి మనకి. ఇప్పుడు మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకొని మనము మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటాము. అలాగే రాళ్ళుప్పు అయితే వేసేస్తున్నాను నేను దానికి తగ్గట్టుగా. ఎక్కువ వేయకుండా మనం తగ్గట్టుగా వేసుకుంటే మేలండి, ఎందుకంటే మనకు ఎక్కువైనా కలుపుకోవచ్చు కానీ తక్కువైనా కలుపుకోవచ్చు. ఎక్కువైతే చాలా ఇబ్బంది పడతామండి, అందుకనే నేనైతే తగ్గించే వేస్తాను, మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకుంటాను. చూసారండి, ఇలా బాగా కలిపేసుకొని రాళ్ళుప్పు వేసాక మూత పెట్టేసుకుందామండి. ఒక అరగంట తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తామండి. చూడండి, ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేస్తూ ఉంది, ఇంకా కూడా ఉడకాలి మనకి ఊరగాయ అనేది. ఇంతలోనే ఆవు పిండి మెంతిపిండి వేసుకున్నాం కదండి, అది కూడా మనం యాడ్ చేసేసుకుందాము. ఇది కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. మళ్ళీ అన్నీ ఒకసారి యాడ్ చేసుకుంటే మనకి ఉడకదండి, అందుకని అప్పుడప్పుడు ఉప్పు అవన్నీ యాడ్ చేసుకుంటూ ఉండాలి, ఆవుపిండి మెంతిపిండి అది కూడాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఈ ఊరగాయ అనేది సిమ్లోనే ఉడకనిచ్చుకోవాలి, హైలో పెడితే మనకి మాడిపోతుందండి. చూసారు కదండి, ఊరగాయ అయితే రెడీ అయిపోతుంది. మనకు ఆయిల్ అంతా కూడా బయటికి విడిగా వచ్చేస్తూ ఉంది. ఇలా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఉడికించుకుంటేనే మనకు ఊరగాయ అనేది చెడిపోకుండా ఉంటుందండి. నెక్స్ట్ నేనైతే కారపొడి యాడ్ చేసుకుంటున్నానండి. మనకు పులుపు తగ్గట్టు కారం వేసుకోవాలి, లేకపోతే కారం చాలదండి. నేనైతే 3 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను, ఎందుకంటే కారపొడి అనేది చాలా కారం ఉందండి మా ఇంట్లో, అందుకని నేను తగ్గించేసుకున్నాను. మీకు కన్నా కారం తక్కువ అనిపిస్తే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, ఏం కాదు. చూడండి, బాగా కలిపేసుకోవాలి. ఇప్పటికే ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది, కాకపోతే ఇంకాసేపు ఉడకనిస్తామండి. ఊరగాయ అనేది కలర్ చేంజ్ అయినప్పుడు మనకు తెలుస్తుంది. ఒక 5 మినిట్స్ వరకు ఇంకా ఉడికిచ్చేస్తే సరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, అలాగే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఊరగాయ అనేది. ఇప్పుడు చూస్తామండి. చూసారు కదండి, ఊరగాయ అయితే రెడీ అయిపోయింది, కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ KVL ప్రసన్న వ్లాగ్స్.